ఈరోజు గ్రంథాలు వర్ణనలు గురించి చెప్పుకుందాం. గ్రంథాలు, ఆ గ్రంథంలో ఉన్నటువంటి వర్ణనలు. జైమిని భారతం అనేటువంటి గ్రంథంలో భద్రవతి నగర వర్ణన కలదు. ఆముక్త మాల్యదలో విల్లి పుత్తూరు, మధురా నగరం, వటవృక్ష వర్ణన కలదు. మను చరిత్ర, అరుణాస్పదపురము, హిమాలయ వర్ణన కలదు. శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యంలో స్వర్ణముఖి నది, తాటి వృక్ష వర్ణన ఉన్నది. రామాభ్యుదయంలో అయోధ్య నగరం యొక్క వర్ణన కలదు. పాండురంగ మహాత్మ్యం మదాలసుడి చరిత్రలో కాశీపుర వర్ణన కలదు. వసు చరిత్రలో అధిష్టానపురం వర్ణన కలదు. అలాగే భీమేశ్వర పురాణంలో ద్రాక్షారామము, కాశీ పట్టణ విశిష్టత గురించి కలదు. క్రీడాభిరామంలో ఓరుగల్లు నగర వర్ణన కలదు. చాలా ఇంపార్టెంట్. కాశీ ఖండంలో కాశీ నగరం యొక్క వర్ణన. శివరాత్రి మహాత్మ్యంలో యముని కైలాస యాత్ర గురించి ఉన్నది. పలనాటి వీర చరిత్రలో గురజాల ప్రాంతం యొక్క వర్ణన కలదు. ఈ గ్రంథాలు, నగర వర్ణనలు గురించి చాలా ఇంపార్టెంట్. గతంలో ఎన్నోసార్లు పరీక్షల్లో అడగడం జరిగింది. కాబట్టి వీడియోని అందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.